టీటీడీ పరకామణి కేసులో సీజ్ చేసిన రికార్డులను ఏపీ హైకోర్టుకు అందించారు పోలీసులు. పరకామణిలో అక్రమాలపై విచారణ చేయాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. టీటీడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఇంకా ఎన్నాళ్ళు సమయం కావాలని ప్రశ్నించింది. పిటిషనర్ వినతి పత్రంపై టీటీడీ ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని ప్రశ్నించింది. టీటీడీ ఈవో కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని టీటీడీ కోరడంతో వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, అంటే స్పష్టంగా చెప్పాలంటే టీటీడీ వ్యవహారం పైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇవాళ అసంతృప్తి వ్యక్తం చేస్తుందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇప్పటికే సంచలనం సృష్టించిన టీటీడీ పరకామణి కేసులో ఇప్పటి వరకు మీరు ఎందుకు కౌంటర్ దాఖలు చేయడం లేదంటూ కూడా ఆ రాష్ట్ర హైకోర్టు టీటీడీని సూటిగానే ప్రశ్నించింది. నిజానికి టీటీడీ పరకామణి కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు గత వారం రోజులుగా తిరుమలలో ముమ్మరంగా దర్యాప్తు చేసింది. తిరుమల 1 టౌన్ 2 టౌన్ పోలీసుల్లో రికార్డులు తనిఖీ చేసి చాలా రికార్డ్స్ ను స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ మొత్తం అక్కడ సేకరించిన రికార్డ్స్ అన్నింటినీ కూడా ఇవాళ పోలీసులు హైకోర్టు ముందుంచారు. అయితే వీటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అసలు ఈ విషయంలో టీటీడీ ఇప్పటి వరకు ఎందుకు కౌంటర్ దాఖలు చేయదంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే అదే సందర్భంలో ప్రభుత్వం తరఫున ఎవరైతే వాదించారో ఆయన అంటే టీటీడీ CVNS అంటే చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ సెలవులో ఉన్నారు. ఆయన సెలవులు ఉండడం వల్ల తాము కౌంటర్ వేయలేకపోయినాము అంటే చెప్పడంతో ఒకంత న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇది ఒక తప్పిదంగా భావించి దాదాపు 40,000 రూపాయలు మీరు డిపాజిట్ చేయాలని కూడా ఒక దశలో ఆదేశించారు. అంతేకాకుండా చివరికి ఆ వ్యవహారాన్ని 20,000 కుదిస్తూ మీరు 20,000 డిపాజిట్ చేయండి, ఖచ్చితంగా టీటీడీ కౌంటర్ దాఖలు చేయడంతో పాటు టీటీడీ ఈవో కూడా న్యాయస్థానం ముందు హాజరు కావాలంటూ కూడా అందుకు సంబంధించి ఈ నెల 27లోగా ఆయన హాజరు కావాలంటూ కూడా హైకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిందని చెప్పక తప్పదు. అంటే ఈ వ్యవహారం ఇంత తీవ్ర స్థాయిలో జరుగుతున్నప్పుడు తమ వాదన ఏంటి అన్నది హైకోర్టు ఇప్పటి వరకు కౌంటర్ ద్వారా వినిపించాల్సిందే బదులు ఎందుకు చేయలేదు ఆ పని అనేది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తంగా మనకు తెలుసు, రవికుమార్ అనే ఒక ఉద్యోగి పరకామణిలో దాదాపు 5-6 ఏళ్ల పాటు నిరంతరాయంగా చోరీ చేశారు. ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు అతను చోరీకి పాల్పడ్డారు. అతను కోట్ల రూపాయల ఆస్తులు కూడబడ్డారు. అతను వైసీపీ హయాంలో అతను పట్టుకోవడం, అతని చేత లోకాయుక్తలో రాజీ చేయించేసే సంగతి కూడా తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం సృష్టించింది. అయితే ఈ వ్యవహారాన్ని తప్పుపడుతూ శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిల్లి మీదే ఈ మొత్తం వ్యవహారం కూడా కేసు నడుస్తూ ఉంది. అత్యున్నత న్యాయస్థానం కూడా ఒక దశలో టీటీడీ వ్యవహారాన్ని తప్పుపట్టింది వేళ కాబట్టి వెంటనే టీటీడీ ఈవో తమ ముందు హాజరు కావాలి, అట్లాగే వెంటనే కౌంటర్ కూడా దాఖలు చేయాలంటూ కూడా న్యాయమూర్తి ఆదేశించారు. రైట్, థాంక్యూ మురళి.